మామ మన పొలంలో అయితే ఈరోజు అయితే సోయాబీన్ విత్తనాలు అయితే నాటుకుంటున్నాము. హలో మామ, నమస్తే మామ. లాస్ట్ వీడియోలో చెప్పిన కదండి మామ, సోయాబీన్ విత్తనాలు అయితే మన పొలంలో అయితే వేసుకుంటున్నామని. ట్రాక్టర్ అయితే 6 గంటలకు వస్తున్నాడు, అందుకే 5:30కి అయితే నేను బయలుదేరినాను. కానీ నేను పోయేసరికి ఆ డ్రైవర్ వచ్చేసి ఆల్రెడీ విత్తనం అయితే స్టార్ట్ చేసిండు. అందుకే నేను ఇంకా కొలత చూసుకుని ఎన్ని విత్తనాలు అడిగి విత్తనాలు అయితే నేను కూడా చూసిన. మామ మా చేనులో అయితే మేము కొయ్యలు అయితే ఏరియలేదు మామ. దానివల్ల అయితే గుంటికకు విత్తనం వేసేటప్పుడు బాగా చెత్త అంతా వస్తుంది, ఈత దిగాల్సింది వస్తుంది. గేజ్ ఎంత ఉందో చూద్దామని ట్రాక్టర్ ఎక్కిన. గేజ్ అంటే ఏం లేదు మామ, కింద వీల్ని బట్టి పైన విత్తనాలు అయితే పడుతుంటాయి, ఆ స్పీడ్ని బట్టి. లేదంటే విత్తనాలు ఎక్కువ కానీ తక్కువ కానీ కావచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఎద్దులతో కూడా వేస్తుంటారు మామ. అంటే ట్రాక్టర్తో వేయచ్చు, ఎద్దులతో కూడా వచ్చు. దీన్ని విత్తనం అయితే వేసిన 5 రోజులకు కానీ 8 రోజులకు కానీ అయితే మొలుస్తుంది మామ. వచ్చినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా చూపిస్తా. మొత్తానికి అయితే విత్తనం వేసి అయితే కంప్లీట్ అయింది. ఇంకా లాస్ట్కి మందాలు ఉన్నాయి, ఎందుకంటే ట్రాక్టర్ ఎడ్జ్కి రాదు కాబట్టి సైడ్కి మందాలు అంటారు, వీటిని మందాలు వేసుకోవాలా. టైం అయితే 10:30 అయింది మామ. ఇంకా నేను అన్నం, పొద్దున అన్నం కూడా తినేసి పరం కొడదామని అయితే పోయినా. మామ పరం ఎందుకు కొడతారంటే ఆ గుండె ట్రాక్టర్ దోలినాక ఎచ్చుల దగ్గర వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇత్తనం అనేది ఏడన్నా పైన ఉంటే లోపల అయితే కవర్ అయిపోతుంది మామ. నీళ్ళు వాన పడినా కూడా నీళ్ళు నిలబడవు. ఇంకా టైం 3:30 అయింది మామ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా మా నాన్న అయితే ఎద్దుల బండి తీసుకుని వెళ్ళిపోయిండు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మామ. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మామ. ఇదే కానీ ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన మెయిన్ ఛానల్ ఉంది, తప్పకుండా ఫుల్ వీడియో కూడా చూడండి మామ. థ్యాంక్ యూ.